జై స్వరాజ్య టీవీకి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు కొండకల్ల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వ ఉద్యోగానికి విఆర్ఎస్ పెట్టి రాజకీయంగా అనేక పార్టీల్లో ఉంటూ సమాజ సేవకు అధిక ప్రాధాన్యత ఇస్తూ యువతకు ఆదర్శంగా నిలిచారు వారితో ఇప్పుడు మనం ఉన్నాం. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే రామకృష్ణారెడ్డి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. మీరు మొట్టమొదట ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు, ఉండి విఆర్ఎస్ పెట్టుకొని రాజకీయంగా రావడం జరిగింది. అసలు ఏంటిది రాజకీయాల్లో రావడానికి ముఖ్య కారణం ఏంటి సార్? రాజకీయాల్లో రావడానికి ముఖ్య కారణం ఒక మణికొండ అనేది ఒక మామూలు వెనుకబడ్డ ప్రాంతం. అటువంటి ప్రాంతానికి మనం ఏదో ఒక సేవ చేయాలనే ఆలోచన మాకు తట్టింది. యూత్లో ఉండి చాలా కార్యక్రమాలు చేసినాం చిన్న చిన్న. ఇక్కడ మీరు పుట్టిన ప్లేస్ ఎక్కడ? మణికొండలోనే మణికొండ. ఇదే ప్రాంతంలో పుట్టినారు రాజకీయంగా? మణికొండలోనే వ్యవసాయం, మా కుటుంబం వ్యవసాయ కుటుంబం. అప్పట్లో చదువుకోవడానికి కూడా మణికొండలో ఓన్లీ 4th క్లాస్ మాత్రం, 4వ తరగతి మాత్రమే ఉండేది. ఇంకా 10th చదవాలంటే మనం పై తరగతులకు వేరే గ్రామాలకు పోయి చదువుకునే పరిస్థితి. 5 కిలోమీటర్లు పోతే కానీ 10వ తరగతి క్లాసులు ఉన్న స్కూల్ దొరికేది కాదు. అటువంటి సమయంలో ఇక్కడ మరి 4th ఉండడం వల్ల మేము చదువులు కూడా ఆ రోజులలో తక్కువ చదువుకోవడం. మరి మా ప్రాంతంలో ఆ రోజు ట్రాన్స్పోర్టేషన్ లేదు, కరెంటు లేదు, రోడ్లు కూడా సరిగ్గా లేవు. అటువంటి వెనుకబడ్డ ప్రాంతంలో మేమందరం నివసించడం చాలా ఇవన్నీ చూసి మన ప్రాంతాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో నేను కూడా రాజకీయాల్లో రావాలని ఆలోచించి రావడం జరిగింది. మరి ఆ రోజు ఇంద్రారెడ్డి గారు మా రంగారెడ్డి జిల్లాకు మంత్రిగా ఉండి మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అతని వెనకాల మేమందరం చూస్తూ అతనితో పనులు చేయించుకుంటూ అన్న ఆదర్శంగా అతని శిష్యులుగా మేము పనిచేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగం చేసే మీరు ఎంతకాలం సర్వీస్లో ఉన్నారు? ఎప్పుడు విఆర్ఎస్ తీసుకున్నారు? నేను దాదాపుగా 77లో హెచ్ఎంటీలో జాయిన్ అయ్యాను. దాని తర్వాత 96లో విఆర్ఎస్ పెట్టాను. నేను జాబ్లో ఉంటూ పబ్లిక్ సెక్టర్ కాబట్టి నేను రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవాడిని. దాంట్లో పాల్గొంటూ యూత్ సర్వీసెస్ అంటే మణికొండలో యూత్ అని పెట్టి ఆ యూత్లో ప్రెసిడెంట్, సెక్రటరీ, మిగతా పదవులు చేసుకుంటూ ఎవ్రీ 2 ఇయర్స్కు ఎలక్షన్స్ పెడుతూ యూత్ను డెవలప్ చేస్తూ, యూత్ లేకపోతే ఆ రోజు చిన్న చిన్న కార్యక్రమాలు కూడా పంచాయతీలు, గ్రామ పంచాయతీలు చేసే పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీలలో డబ్బులు ఉండేవి కాదు. రోడ్లు మట్టిపోయాలన్నా అదే మీరు విఆర్ఎస్ పెట్టుకున్నారు. విఆర్ఎస్ పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినారు. ఆ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఆ పార్టీకి సంబంధించి మీరు ఏం గుర్తించి ఇందులోకి వస్తేనే నేను ఏదైనా సమాజానికి చేయగలను అని ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది? ఆ రోజు ఇంద్రారెడ్డి గారు మాకు గురువు. ఆయన ఎన్టీ రామారావు పెట్టిన పార్టీలో అతను జాయిన్ కావడం, అతను 2-3 పదవులు, మంత్రి పదవులు చేయడం, మరి హోమ్ మినిస్టర్ కూడా అతను కావడం మరి గొప్ప అవకాశం అతనికి దొరికింది. మరి అతని దగ్గర చాలా కార్యక్రమాలు మేము చేసుకోవడం జరిగింది. అప్పట్లో ఆయన పీరియడ్లో ఆయన ఉన్న పదవి కాలంలో కొన్ని కార్యక్రమాలు గ్రామానికి చేయడం జరిగింది. దానికన్నా మొదలు కాంగ్రెస్ మరి అసలు ఏం చేయలేదనేది మాకు తెలుసు. కాబట్టి తెలుగుదేశం వచ్చిన తర్వాతనే కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు చేయడం జరిగింది. అందుకని ఇంద్రారెడ్డి గారి శిష్యులుగా మేమందరం ఇంద్రారెడ్డి గారు వెంటనే ఉండాలనేది ఉంటూ అతని పార్టీలో చేరి మరి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళినాం. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఎక్కడి నుంచైనా మీరు పోటీ చేసినారా? సర్పంచ్గా కావచ్చు, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, ఇటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి పోస్ట్ పదవులకు సంబంధించి 1995లోనే నేను ఎంపీటీసీగా తెలుగుదేశం పార్టీ పేరు మీద సైకిల్ గుర్తు మీద పోటీ చేయడం జరిగింది. ఆ పీరియడ్లో నేను ఓడిపోవడం జరిగింది 95లో. దాని తర్వాత తెలుగుదేశంలో 2001లో మరి పంచాయతీ ఎలక్షన్స్ రావడం జరిగింది. ఆ రోజు రిజర్వేషన్లో మరి నేను ఒక ప్యానెల్కు పెడుతూ తెలుగుదేశం ప్యానెల్గా గెలుస్తూ నేను మెంబర్గా గెలవడం జరిగింది రిజర్వేషన్ ఉన్నందుకు. అప్పుడు గెలిచి మరి 5 ఏళ్ళు సర్పంచ్గా మరి నరేష్ ఉంటూ నేను మెంబర్గా ఉంటూ ఆ పంచాయతీని అభివృద్ధిలో తీసుకొని వెళ్ళడం జరిగింది. అదే మాదిరిగా 2006లో మరి ఎలక్షన్స్ రావడం, మరి అప్పుడే జనరల్ సీట్ రావడం రిజర్వేషన్లో. ఆ రోజు ప్రత్యేకంగా మా మిసెస్ లేడీ రిజర్వేషన్ కావడం, మిసెస్ని పెట్టి మరి మంచి మెజార్టీతో నేను సర్పంచ్గా తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద సాధించగలిగినాను. దాని తర్వాత మరి కంటిన్యూగా 5 ఏళ్ళు 2011 వరకు సర్పంచ్గా మరి ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మరి 2014లో మరి ఎంపీటీసీ రావడం జరిగింది. మరి ఎంపీటీసీ కూడా నేను తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద మరి పార్టీలో మంచి మెజార్టీతో గెలవడం జరిగింది సార్. అక్కడ మండలంలో ఉండి మన మండల ద్వారా కూడా
అన్ని ఫండ్స్ తెచ్చి మరి గ్రామానికి ఎంతో అభివృద్ధిలో నా వంతు కూడా తోడ్పాటు చేయడం జరిగింది. ఎస్ సార్, ఆ కాలంలో అప్పుడున్న తెలుగుదేశం పార్టీ రాజకీయాలు కావచ్చు, ఇప్పుడున్న రాజకీయాలకు మీకు తేడా ఏమైనా గమనిస్తున్నారా సార్? ఉంటుంది సార్, తేడా ఉంటుంది. అప్పుడున్న రాజకీయాలకి ఇప్పుడున్న రాజకీయాలకు బాగా తేడా ఉంటుంది సార్. ఇప్పుడు రాజకీయాలు వేరు, అప్పుడు రాజకీయాలు వేరు. యూత్కు సంబంధించి చాలా యాక్టివిటీస్ చేసిందని చెప్తున్నారు గతంలో. అది కూడా అప్పుడున్న యువతరంలో ఎట్లాంటి ఆలోచనలు ఉంటుండే, ఇప్పుడున్న యూత్లో మీరు ఏం గమనించారు? అప్పుడు యూత్లో ఉంటూ సార్ మేము ఈ ఊరిలో ఎంత కష్టం ఉండిందంటే నిజంగా మేము ఒక బస్సుకి పోవాలంటే గోల్కొండ పోయి బస్సు ఎక్కాల్సి వస్తుంది. ఇంకొక దారిలో పోవాలంటే దర్గా షావులి దర్గాకి పోయి బస్సు ఎక్కాల్సిన పరిస్థితి. ఇక్కడ పోవాలంటే 3 కిలోమీటర్స్, ఇక్కడ పోవాలంటే 5 కిలోమీటర్స్. అటువంటి పరిస్థితి. మా అమ్మమ్మ ఇల్లు బొల్లారంలో ఉంటే గోల్కొండ పోయి బస్సు ఎక్కాల్సి వస్తుంది. 5 కిలోమీటర్లు నడవాలి. అక్కడ నుంచి అఫ్జల్గంజ్ పోవాలి, అఫ్జల్గంజ్ నుంచి సికింద్రాబాద్ పోవాలి, సికింద్రాబాద్ నుంచి బొల్లారం పోవాలంటే ఎంతో కష్టమైన పరిస్థితి. అటువంటి టైంలో మేము నిజంగా మణికొండకు బస్సు వస్తే ఎట్లా ఉంటుంది అని ఆలోచించే పరిస్థితిలో ఆ రోజు కరెంటు కూడా కరెక్ట్ లేదు మనకు. ఆ కరెంటు కూడా మా బావులకు ఇంజన్ లేకుండా, నీళ్లు లేకుండా, వ్యవసాయాలకు కూడా ఇబ్బంది ఉంటూ ఎన్నో కష్టాలు పడ్డాము. అప్పుడు మరి ఇంద్రన్న పీరియడ్లోనే దాదాపుగా కరెంటు కూడా మణికొండకు రావడం జరిగింది. కరెంటు కూడా అప్పుడప్పుడే రావడం జరిగింది. ఏదైతే వ్యవసాయ బావులలో ఉన్నామో ప్రతి ఒక్కరు అందరు కోఆర్డినేషన్ ఇస్తూ ప్రతి బావి దగ్గర నుంచి. ఇప్పుడు ఈ మణికొండ అంతా ఇవాళ జనారణ్యంగా మారిపోయింది. అప్పుడు ఇవన్నీ చెట్లు పుట్టలు అడవిలాగానే ఉండేదా సార్? మణికొండ దాదాపుగా 82, 83లో ఫస్ట్ మేము ఎలక్షన్ చూస్తున్నప్పుడు 500-600 ఓట్లతోనే ఈ గ్రామం మొదలైంది సార్. చిన్న గ్రామం. టోటల్గా 500 ఓన్లీ 500-600 ఓట్లు. ఒక ఎస్సీ కాలనీ ఒక 100 ఓట్లు దాదాపుగా. ఇక్కడ మిగతా జనరల్ బీసీ ఓట్లు ఒక 400-500. ఇంత చిన్న గ్రామం సార్ ఆ రోజు. మణికొండ అంటే తొలి చౌకిలో మైదీపట్నంలో కూడా మణికొండ అంటే గుర్తింపు లేని రోజు సార్. అయ్యో, తొలి చౌకిలో మణికొండకు పోవాలంటే ఆటోవాడు వచ్చేవాడు కాదు. అంటే అంత వెనుకబడ్డ ప్రాంతం. మణికొండ కిదరయ్య అని అడిగేవాడు ఆటోవాడు. అంటే అటువంటి ప్రాంతంలో మేము నివసిస్తూ ఎన్నో కష్టాలు చూసినాము. ఆ కష్టాలు చూసి కనీసం ఈ కష్టాలు తీరాలంటే మేము యూత్గా ఒకటై యూత్ పెట్టుకొని దానివల్ల ఒక యూత్ బిల్డింగ్ కట్టుకోవడం, దాంతో కొన్ని కార్యక్రమాలు చేయడం, మోరీలు చేయడం. మోరీ అంటే మన డ్రైన్ ఇంట్లో నుంచి పోవాలంటే కాలువ తవ్వాలి, ఆ కాలువలు తవ్వడము. అటువంటి ఏదైనా రోడ్డు గుంత పడితే గంపలతో మట్టిపోయడం, ఇటువంటి కార్యక్రమాలు మేమే చేసుకునే వాళ్ళం. ఇటువంటి కార్యక్రమాలతో మేము ముందుకు పోతా ఉంటే కనీసం రోడ్ లేని ప్రాంతం సార్ మణికొండ. ఈ రోజు కూడా మీరు చూసుంటారు, ఈ గండిపేట కెనాల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రోడ్నే ఈ రోజు వైండింగ్ చేసుకున్నాం. అంటే మీరు ఆలోచించండి ఈ మణికొండ ఎంత వెనుకబడి ఉన్నది అనేది. ఇది ఒక గొప్ప విషయం. ఇది నాకు కూడా ఇప్పుడు జ్ఞాపకం సడన్ గా వచ్చింది. రోడ్డు లేదు, హెలికాప్టర్లు వచ్చి మీరు కూడా హ్యాబిట్స్ లో ఎన్టీఆర్ గారి ఆఫీస్ కి వెళ్ళాలి అంటే లారీలో వెళ్ళి మా ఊరు అని చెప్పినారు. ఈ రోజు ఎంత దగ్గరగా అయింది, అర్ధగంటలో హ్యాబిట్స్ లో ఉంటున్నాం. ఈ రోజు మణికొండ హాట్ ప్లేస్ గా మారింది. అక్కడ నుంచే 2-3 విషయాలు చెప్తా. అక్కడ ఏదైతే మేము అక్కడ పోయినాక ఆయన హెలికాప్టర్లో రావడం అంటే హెలిప్యాడ్ కు ఇక్కడ సంబంధించిన ప్లేస్ ఉంది. ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండే కాబట్టి హెలిప్యాడ్ దిగడానికి ప్లేస్ తయారు చేయగలిగారు కానీ రోడ్ వేయలేకపోయారు. అటువంటి పరిస్థితుల్లో మారుమూల ప్రాంతం ఉండే, మారుమూల ప్రాంతం. దాని ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి. అటువంటి టైంలో ఎన్టీ రామారావు గారు కాషాయ వస్త్రాలలో వచ్చి మా ఏదైతే 110 హౌసెస్ కట్టించినారో అవి ఇనాగరేషన్ చేయడం జరిగింది. అతి గొప్ప విషయం మాకు. ఎందుకంటే ఎన్టీ రామారావు అందరం ఫోటోలు దిగడం జరిగింది. అంత వెనుకబడ్డ ప్రాంతాన్ని ఈ రోజు మేము ఎంత డెవలప్ చేసినాం అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి. అయితే దాని తర్వాత నేను ఒక 2-3 విషయాలు చెప్తాను. ఎందుకంటే ఎవరన్నా ఏదన్నా మాదొక రూమ్ ఉంది రెంట్కి రావాలంటే, కనీసం సాఫ్ట్వేర్ ఎంప్లాయీ రావాలంటే ఇక్కడికి ఇంటర్నెట్ కూడా లేదు సార్ మాకు ఆ రోజు లేదు. అదే కాకుండా మా ఊరు ఎస్టీడీ కోడ్ సార్ 08413. ఎస్టీడీ కోడ్ కొట్టాల్సి వచ్చేది. ఎస్టీడీ కోడ్ మణికొండకు కాల్ రావాలంటే ఫోన్ రావాలంటే ఎస్టీడీ కోడ్ చేయాల్సి వస్తుంది 08413. ఈ కోడ్తో మనకి డెవలప్మెంట్ ఎక్కడ రా. ఇక్కడ నా ఇంట్లో ఒక ఫోన్ పెట్టడానికి వచ్చాడు, టాటా ఫోన్. ఇది 08413 ఉంది, నేను టాటా ఫోన్ కూడా పెట్టాలి. ఎందుకంటే ఎస్టీడీ కోడ్ ఊరు కాబట్టి, సిటీ కాదు కాబట్టి. 040 టెలిఫోన్ ఎక్స్చేంజ్ లేదు కాబట్టి మేము పెట్టాం. మీరు మీ కళ్ళ ముందు జరిగింది అదంతా. అంటే ఈ అభివృద్ధి అంతా మీరు రాజకీయ పార్టీలో చేరిన తర్వాతనే జరిగిందా సార్? అంటే నాతో చాలా మంది యూత్ ఉన్నారు సార్. నేను ఒక్కడే కాకుండా
అంటే మాదొక గ్రూప్ సార్, గ్రూప్ టీం వర్క్ చేసేవాళ్ళం. ఎంటర్ మీ గ్రూప్ అంతా యూత్ టీం కావచ్చు, ఉండొచ్చు, మీ నాయకత్వం కావచ్చు, ఇంకా వేరే వాళ్ళ నాయకత్వం కావచ్చు, అందరూ కలిసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం అందరూ పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి అడవిగా ఉన్న మణికొండను ఒక అద్భుతమైనటువంటి నగరంగా. ఎగ్జాంపుల్ ఏంటంటే టోలి చౌకీలో కూడా మైదీపట్నంలో కూడా మణికొండ అంటే గుర్తుపట్టని రోజులు ఇవాళ ఇంటర్నేషనల్ పడంలో పెట్టే మాదిరిగా చేసినాం అంటే మీ అందరం కృషి వల్ల. తెలంగాణ అనగానే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తో తర్వాత జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తర్వాత మణికొండగానే గొప్పగా చెప్పుకుంటున్నారు. అట్లాంటి ప్లేస్ ఇది ఇంటర్నేషనల్ పడంలో పెట్టించే పరిస్థితి తెచ్చినామంటే మేము ఒక్కొక్క అడుగును మేము అభివృద్ధిలో చేసుకోగలిగినాం. తెలుగుదేశం పార్టీలో ఎంపీటీసీగా గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి ఇంకేం చేసినారు? దీనికి తోడుగా పొలిటీషియన్, ఒక లీడర్ గా దీనికి తోడుగా సార్ ఒకటి చెప్తాను, ఇంకా ఈ ఏరియా ఇంకా డెవలప్ కావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా కారణం. ఎందుకంటే మణికొండ రెవెన్యూలో బిజినెస్ స్కూల్ తేవడం జరిగింది ఫస్ట్. ఆ బిజినెస్ స్కూల్ ఎక్కడైతే మణికొండలో వస్తుందని ఎక్కడైతే ప్రచారం చేసారో పేపర్లో కానీ టీవీలలో కానీ, ఆ రోజు మణికొండ ఎక్కడ ఉంది అని కొంతమంది ఎత్తుకుంటూ వచ్చారు. బిజినెస్ స్కూల్ వస్తుంది, అక్కడ ఫ్లాట్ కొనుక్కోవాలి, అక్కడ ల్యాండ్ కొనుక్కోవాలి, బాగా డెవలప్ అవుతుంది. అదే మాదిరి ఇమ్మీడియట్గా బిజినెస్ స్కూల్ వచ్చిందో లేదో, శంకుస్థాపన జరిగిందో లేదో, దాన్ని వెంబడే ఇన్ఫోసిస్, మైక్రో, విప్రో ఇవన్నీ కంపెనీలు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అవన్నీ మణికొండలోనే వచ్చినాయి, మణికొండ రెవెన్యూలో వచ్చినాయి. ఏది ఈ కంపెనీలన్నీ ఐటీ కంపెనీస్. దానివల్ల ఏమైంది, మణికొండకు ఒక బాగా అభివృద్ధి రావడం జరిగింది. దాని తర్వాత మెయిన్గా డెవలప్మెంట్ కావడానికి కారణం ఒక ల్యాంకో అనౌన్స్మెంట్ జరిగింది. ల్యాంకో మణికొండలో మినీ సింగపూర్ అవుతుంది, దానికి బాగా అభివృద్ధి జరుగుతుంది. 110 floors ఒక టవర్ వస్తుంది, సిగ్నేచర్ టవర్, మిగతా రెసిడెన్షియల్ టవర్స్ వస్తున్నాయి, ఒక మాల్ వస్తుంది. అది ఇదంతా చూస్తే మినీ సింగపూర్ లాగా కనిపిస్తుంది అని ఒక అనౌన్స్మెంట్ వచ్చేసి సార్. అది రావడంతో ఏమైందంటే మణికొండకి ఇంకా అభివృద్ధి వచ్చిన తర్వాత మణికొండ ఇంకా అభివృద్ధి అదని చూస్తూ అందరు ప్రతి ఒక్కరు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి, లేకుంటే ఇల్లు కొనుక్కోవాలి, లేకుంటే మణికొండలో స్థలం కంపల్సరీ కావాలి అనేది ఒక ల్యాంకో హిల్స్ కూడా మనకు. అప్పుడు ఎంత ఉండే సార్ ఆ రోజుల్లో, ఎంత ఉండే ఇక్కడ గజం? సార్ మేము బిగినింగ్లో 95లో చెప్తే 500, 400, 300 గజం. ఈ రోజు సార్ 2000 దాటినాక 1000-2000 అయింది. ఈ రోజు 1,50,000 కూడా దొరకట్లేదు. 150,000 500 ఉన్న కమర్షియల్ అయితే 2 lakhs 3 lakhs కూడా పోతుంది సార్. ఆ విధంగా ఊహించని విధంగా అభివృద్ధి చెందింది సార్. ఇవన్నిటికి కారణం మేము రాజకీయంగా మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీకు వెన్నుదన్నుగా, మీకు సపోర్ట్గా ఎవరు ఉండేది సార్? నేను ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే గారితోనే కన్సల్టెంట్ ఉండి సార్. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఏమంటే, నేను ఫస్ట్ పీరియడ్లో నేను ఏదైతే ఎస్సీ రిజర్వేషన్లో మెంబర్ అయినో ఆ రోజు ఎమ్మెల్యే గారు లేరు. దాని తర్వాత 2006 తర్వాత ఎమ్మెల్యే గారు కూడా తోడుగా ప్రకాష్ గౌడ్, ఫస్ట్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. బిఫోర్ దట్ సబితారెడ్డి గారు, అదే ఇందిరారెడ్డి గారే ఉండే. ఇందిరారెడ్డి చనిపోయినాక సబితారెడ్డి గారితోనే ఉంటుంది. ఆ పీరియడ్లో ఏమైందంటే ఆమె పార్టీ మారడంతో కేఎల్ఆర్తో వచ్చినాం మనం. కేఎల్ఆర్ కిషన్ గారు లక్ష్మారెడ్డి గారు ఉండే కదా తెలుగుదేశంలో, ఆయనతో ఒక 5 ఏళ్ళు ప్రయాణం చేసినాము కిషన్ గారు లక్ష్మారెడ్డితో. దాని తర్వాత మరి పార్టీ కిషన్ గారు లక్ష్మారెడ్డి కూడా లేకపోవడంతో ఇక్కడికి ప్రకాష్ గౌడ్తో మేము చేరడం. ఈ మణికొండ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఎవరిని అడిగినా మీ గురించి చెప్తూ ఉంటారు. అంత పెద్ద ఎత్తున జన హృదయాల్లో నిలిచిపోయినటువంటి గొప్ప నేత మీరు. ఈ మణికొండకు ఈ మధ్యన చేసినటువంటి కార్యక్రమాల గురించి చెప్పండి. నేను బిగినింగ్ నుంచి సార్, నేను కొంచెం తక్కువ చదువుకున్నా, నేను ఐటీఐ చేసిన, టెలిఫోన్ ఇండస్ట్రీలో ట్రైనింగ్ పోయినా, టెక్నీషియన్గా జాయిన్ కావడం జరిగింది. చిన్న ఉద్యోగం, తక్కువ చదువు చదువుకున్నా, పిల్లల్ని బాగా చదివించుకున్నా. మా పాప ఒక డాక్టర్గా చదివించిన, మా బాబు ఒక గ్రాడ్యుయేషన్ చేసి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. అయితే అప్పుడు చదువు అనేది ఏంది, డెవలప్మెంట్ అభివృద్ధి అనేది నాకు తెలిసి నేను కూడా ఏదో ఒక రకంగా అభివృద్ధి చేయాలి, ప్రజలలో ఉండాలి, ప్రజలతో ఉండాలి, నేను పడ్డ కష్టాలు చాలామంది పడకూడదు అని నేను చిన్నగా ఒక స్కూల్ సార్, మా దగ్గర ఒక 5వ తరగతి మాత్రమే ఉండింది. 5వ తరగతి ఉన్నప్పుడు పుప్పాలగూడ ఉంది సార్, నెక్నాపూర్ ఉంది. పుప్పాలగూడలో 6వ తరగతి, అది అప్పర్ ప్రైమరీ, మన దగ్గర ప్రైమరీ. అటువంటి దానిలో నేను స్కూల్ని ఎందుకు అభివృద్ధి చేయకూడదు, నేను స్కూల్ని ఎందుకు అభివృద్ధి చేయకూడదు అనే ఒక ఆలోచన వచ్చింది. స్కూల్లో 5వ తరగతి ఉంది సార్, 6వ తరగతి పెంచిన నెక్స్ట్ ఇయర్. 6వ తరగతి పెంచాలంటే ఏం చేయాలి, గవర్నమెంట్కి ఫీజు కట్టాలి, 15,000 కట్టాలి. 15,000 కట్టుతూ వాళ్ళకి రాసియాలి మనం, ఏంటంటే ఫర్నిచర్, అకామిడేషన్, టీచర్స్ మేము పెట్టుకుంటాము, మీరు క్లాస్ పెంచండి. ఓకే, అట్లా 6 పెంచిన. 6 పెంచినాక 7 కూడా పెంచిన. 7 పెంచినాక అది బోర్డ్ ఎగ్జామ్. బోర్డ్ ఎగ్జామ్ అంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారంటే ఆ రోజు అది ఇవ్వడానికి ఇబ్బంది పడ్డారు. డిఓ దగ్గర పోయి అది కూడా తీసుకొచ్చి తప్పకుండా 7వ తరగతి ఇవ్వాలి సార్, నేను ఖర్చు పెట్టుకుంటున్నా, నా వంతు ఖర్చు పెట్టుకుంటున్నా.
నేను ఏదో రకంగా చందాలు తెచ్చి నేను స్కూల్ నడుపుతున్నాను సార్. అంటే ప్రతిది ఎవ్రీ ఇయర్ ఒక క్లాస్ పెంచాను సార్. 10th క్లాస్ వరకు తీసుకొచ్చాను సార్. స్కూల్కి సంబంధించి 4వ తరగతి 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా చేయించినారా? 10వ తరగతి చేయించి సార్ ఇక్కడే సెంటర్ పెడితే పిల్లలు ఇక్కడే రాయగలుగుతారు, ఇక్కడే పిల్లలు సెంటర్ పెడితే రాయగలుగుతారు అంటే కాంపౌండ్ వాళ్ళు కావాలన్నారు. కాంపౌండ్ వాళ్ళు కూడా చందాలతో కట్టినారు సార్. ఈ రోజు కూడా ఉన్న స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు మా సొంత చందాలతో కట్టినది. ఇప్పుడు ఏ సంవత్సరంలో జరిగింది సార్ ఇది? దాదాపు 20 years కంప్లీట్ అయింది. నేను డేట్ రాసుకోలేదు. 20 years అంటే మొన్ననే యాన్యువల్ డేస్ అయినాయి, అందులో డేట్స్ కూడా ఉన్నాయి. ఆ 10th క్లాస్ చేయడము ఈ స్కూల్కి ఎంత అభివృద్ధి చేసినంటే ఈరోజు నిన్న మొన్న 10th క్లాస్ అయిన ఈ స్కూల్ ఏదైతే 20 years కింద నుంచి అయ్యిందో ఈ స్కూల్ ఇవాళ రాజనగర్లో నంబర్ 1 స్కూల్ కింద మార్చడానికి కారణం వందల మంది విద్యార్థులు అందులో చదువుకున్న పిల్లలు ఈ రోజు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి ఉద్యోగాలలో సెటిల్ అయ్యారు సార్. ఈ రోజు నాకు ఎంత పేరుందంటే ఆ స్కూల్ డెవలప్ చేసినందుకు నిజంగా 2 రూమ్లలో ఉండేవాళ్ళము. ఈ రోజు మీరు చూస్తే ఎంత గొప్ప స్కూల్ అయింది అనేది హైదరాబాద్లోనే కాదు మొత్తం తెలంగాణలో ఒక మోడల్ స్కూల్. మణికొండలో నేను చాలా సార్లు వినడం జరిగింది. మా జర్నలిస్టులకు కూడా ఏదైనా అనుకోకుండా ఏదైనా ఇబ్బంది జరిగితే, ఏదైనా యాక్సిడెంట్ ఇతరత్ర ఏదైనా ఇబ్బందుల పాలైతే వాళ్ళకు కూడా అండగా ఉన్నటువంటి పరిస్థితులు నేను చూసినా విన్నా కూడా. తప్పకుండా అట్లాంటి కార్యక్రమాల్లో కూడా మీరు పెద్ద ఎత్తున ముందుకు వెళ్తా ఉన్నారు. వీటన్నిటికీ స్ఫూర్తి ఎవరు మీకు? నాకు భగవంతుడు ఏం చేసి సార్ నిజంగా ఈ పిల్లలకి చేసిన సేవకు భగవంతుడు నాకు అన్ని పదవులు ఇస్తూ, నాకు కూడా పిల్లలు డాక్టర్గా మా పాప ఇంత సంపాదిస్తూ, మా బాబు కూడా ఇంత ఏది బిజినెస్ చేసుకుంటూ సంపాదిస్తూ దాంట్లో నుంచి నేను ఖర్చు పెట్టడం జరుగుతుంది. అయితే సార్ మీ పేదవాళ్ళు ఎవరున్నా ఊళ్ళో పేదవాళ్ళు ఎవరున్నా ఇంటికి వస్తే పెళ్ళి ఉందంటే ఒక 15 రూపాయలు నేను ఇవ్వడం, వాళ్ళకు రైస్ ఇప్పించడం, లేకపోతే ఏదో ఒక ఐటమ్ ఇప్పించడం. ప్రతి ఒక్కరికి ఇంట్లోకి వచ్చిన వాళ్ళు బయటికి ఖాళీగా వెళ్ళకుండా అది చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు నాతో ఏదో ఒక రకమైన పని తీసుకుంటుంటారు సార్. నేను ఎమ్మెల్యే గారితో కానీ, మంత్రి గారితో కానీ, గవర్నమెంట్తో కానీ, వచ్చే గవర్నమెంట్ స్కీమ్లలో కానీ, నేను సొంతంగా చేసేటి కానీ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు నాతో ఏదో పని తీసుకుంటారు. ఎవ్రీడే 4 నా దగ్గర వస్తారు, 4 పనులు తీసుకుంటారు. మంచోడని 10 మందితో అనిపించుకుంటున్నాను. అదే మాదిరిగా గ్రామం డెవలప్ కావాలంటే ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి వచ్చింది సార్. ఇక్కడ ఒక శివాలయం కట్టిన, శివాలయం 2 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్లో నేను అప్పుడున్న మంత్రి గారు ఎమ్మెల్యే గారితో 2 ఎకరాలు శివాలయం కట్టిన, 2 ఎకరాలు బీరప్పల్ టెంపుల్ కట్టిన, 2-3 చిన్న టెంపుల్స్ కట్టడం జరిగింది. బ్యాంక్ వ్యవస్థను ఒక్కొక్క బ్యాంక్ వ్యవస్థ తీసుకురావడం జరిగింది. ఒక బ్యాంక్ లేకుండా, ఒక ATM లేకుండా అన్ని ప్రతి ఫెసిలిటీని మణికొండలో ఉండాలని. ఇది ఒకటే కాకుండా ఒక పోస్ట్ ఆఫీస్ మణికొండ అభివృద్ధిలో పూర్తిగా పెద్ద ఎత్తున మీ పాత్ర ఉన్నది. ఒక్కటి కాదు సార్, ఒక రోడ్డు షేక్పేట నుంచి రోడ్డు తేవాలంటే జైకో ఫండ్స్, జపాన్ ఫండ్స్ ఉంటాయి, జైకో ఫండ్స్ అవి తేవాలంటే ఎట్లా? అది ఎమ్మెల్యే గారిని పట్టుకొని షేక్పేట నుంచి ఏదైతే నార్సింగ్ వరకు పూర్తి రోడ్ పెద్ద ప్రాసెస్ రోడ్ వేయించడం జరిగింది. రోడ్ ఒకటే కాదు, ప్రతి వర్క్ సార్, బ్యాంకింగ్ వ్యవస్థ కానీ, టెంపుల్ వ్యవస్థ కానీ, స్కూల్ వ్యవస్థ కానీ, ప్లేస్లు ఎక్కడెక్కడ ఎవరెవరికి కావాలి, కమ్యూనిటీ వ్యవస్థ కానీ, ఒక మసీద్ కట్టియాలంటే వాళ్ళకి ప్లేస్ కానీ, ఒక చర్చ్ కట్టియాలంటే వాళ్ళకి ఒక ప్లేస్ కానీ. ఖచ్చితంగా మనం పేదలకు ఎవరైతే ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటే ఖచ్చితంగా భగవంతుడు అంతకు 10 రెట్లు మనకి ఇస్తాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీ ఫాదర్ కానీ, మీ 4 fathers కానీ రాజకీయాల్లో ఉన్నారా? రాజకీయ రంగంలో రావడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే? లేదు సార్, 4 fathers అంతా వ్యవసాయదారులే. మా ఏదైతే భిక్షపతి రెడ్డి అన్నానో 83-82లో సర్పంచ్, కొత్త పంచాయతీ ఇది. బిఫోర్ దట్ పుప్పాలగూడ పంచాయతీ కింద మేము 30 ఏళ్ళు ఉన్నాం. 30 ఏళ్ళు పుప్పాలగూడ పంచాయతీ కిందనే పనిచేసినాం. మా 4 fathers లీడర్స్ లేరు, అసలు లీడర్ గీర్ అనేది లేకుండేది. బిఫోర్ 1950 కింద ఎవరు లేరు కదా. మీరు అంతిమంగా మీరు ఏం కావాలనుకుంటున్నారు? రాజకీయంగా కావచ్చు, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఉన్నారు. మీరు మీ అంతిమ లక్ష్యం ఏంటిది? ఏం చూడబోతూ ఉన్నారు మీరు? నేనేదో కావాలనే లేదు సార్. పిల్లలు బాగుంటే చాలు, పిల్లలు బాగా చదువుకుంటే చాలు. స్పోర్ట్స్లో పిల్లల్ని వాళ్ళు బాగా ఎదిగితే, నేషనల్ ర్యాంక్స్ వచ్చింది, ఆల్రెడీ వచ్చింది. బ్యాట్స్మెన్లో అండర్-19లో మా పాప ఆడుతుంది. నేషనల్ ర్యాంక్ కూడా 19th వచ్చింది. మెయిన్స్లో సెలెక్ట్ అయింది. గవర్నమెంట్ మాత్రమే పేమెంట్స్ అన్నీ చేస్తుంది. మా చిన్న బిడ్డ కొడుకు సౌత్ జోన్లో కూడా సెలెక్ట్ అయ్యాడు క్రికెట్లో, అండర్-16. అట్లా మా పాప డాక్టర్ బిడ్డ డాక్టర్ చదువుతుంది. ఈ అచీవ్మెంట్ చాలు సార్. నేను కావాలని ఏం లేదు, పిల్లలంతా బాగుండాలి, బాగా ఎదగాలి, నేను చేసిన సేవలకి పిల్లలకు బాగుంటే చాలా. మీ రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలకు వస్తూ ఉన్నారు. ఇవన్నీ చేస్తుంటే మీ ఇంట్లో మేడం గారు సహకరించేవారా? మేడం గారు ఒకప్పుడు, నేను నిన్న రీసెంట్గా అన్నా, మీరు ఒకప్పుడు ఏదో 10 రూపాయలు ఖర్చు, 10,000 ఖర్చు పెడితే ఒక ఓలీకి మీరు తిట్టేవాళ్ళు. ఈరోజు 10 పెడితే 20 వస్తున్నాయి, 20 పెడితే 30 వస్తున్నాయి. ఎందుకు వస్తున్నది అంటే మనం పెట్టినందుకే వస్తుంది. మనం ఎంత పెడితే అంత. పెళ్ళి ఉంది, మనం ఒక ఆమె కూర్చుని పెళ్ళి ఉందన్నా అంటే ఒక 50,000 ఇస్తామా, అందుకని ఎక్కువ లేదు, నేను 4గురికి ఇవ్వాలి, ఒకరికి
ఒక్కరికంతా ఇవ్వలేను అవును. అని ప్రతి పెళ్ళికి అంటే అడిగిన వాళ్ళ పేదవాళ్ళ కోసం సంవత్సరానికి ఒక 10 పెళ్ళిళ్ళకి ఆదుకుంటాను. కష్టాల వాళ్ళకు 10 మందికి ఆదుకుంటాను. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు 4 ఆదుకుంటాను. ఇదంతా చేస్తూ ఉంటాను. ఈరోజు మిస్సెస్ కూడా పిల్లలు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఎందుకంటే డాడీ ఇంత మంచి చేసిండు, బాగా డెవలప్ చేసిండు, ఇల్లు లేకున్న రోజుల నుంచి నేను ఎదిగిన సార్. ఇల్లు కట్టగలిగిన, ఇంకో ఇల్లు పెట్టగలిగిన. ఇలా పాప కూడా మంచి ఎర్నింగ్లో డాక్టర్గా మంచి హాస్పిటల్ పెట్టుకొని పైకి వస్తున్నది. ఇవన్నీ వస్తున్నాయంటే నేను చేసినందుకే మీరు అంత పైకి వచ్చారు అనేది నేను చెప్తా ఉన్నా. మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఒకటి మీకు చెప్పలే, ఒక పోస్ట్ ఆఫీస్ మణికొండలో ఉండాలనేది ఈ సరౌండింగ్లో ఎక్కడ తక్కువ ఉంది. గండిపేట నుంచి మాకు లెటర్స్ రావాలి, ఎంప్లాయీస్కి రావు. అయితే ఆ రోజు నేను సర్పంచ్కి ఉన్నప్పుడు ఒక పోస్ట్ ఆఫీస్ ఎక్కడ అవుట్ పోస్ట్ చిన్నది ఉండి అక్కడ లారీ వచ్చి డంప్ చేస్తే అక్కడ నుంచి డిస్పర్స్ అయ్యి, అటువంటి దాన్ని ఒక పోస్ట్ ఆఫీస్ మన దగ్గర ఎంత కూడదు అనేది నేను ట్రై చేస్తే మీరు బిల్డింగ్ ఇవ్వండి నేను పెడతానని వాళ్ళు మాట్లాడడం జరిగింది. గ్రామ పంచాయతీ నుంచి ఒక తీర్మానం చేసి ఒక యూత్ బిల్డింగ్ని డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది సార్. ఇస్తూ మా దగ్గర ఫ్రీగా పోస్ట్ ఆఫీస్ పెట్టండి, నేను ఫ్రీ బిల్డింగ్ ఇస్తాను, దానికి పిన్ కోడ్ కూడా ఇవ్వండి అంటే సెంట్రల్ ఢిల్లీకి రాయడం జరిగింది. ఢిల్లీ నుంచి 89 పిన్ కోడ్తోని గవర్నమెంట్ పిన్ కోడ్ కూడా అలాట్ చేసినారు. 89 పిన్ కోడ్ ఇస్తాము, మీరు ఫ్రీగా ఇస్తానంటే మీరు సర్పంచ్గా తీర్మానం చేస్తే నేను సర్పంచ్గా పంచాయతీ మెంబర్స్ అంతా తీర్మానం చేసి ఈ బిల్డింగ్ మీకు ఇస్తున్నాము అని అంటే ఈరోజు ఫస్ట్ క్లాస్గా బ్రహ్మాండమైన ఒక పోస్ట్ ఆఫీస్ నడుస్తుంది. ఆ పోస్ట్ ఆఫీస్లో పెన్షనర్స్ కూర్చోడానికి ఒక 5 లక్షలు పెట్టి షెడ్ వేయించడం, అట్లా రకరకాలుగా సార్ సేవా కార్యక్రమాలు అంటే ఎక్కడ కష్టం ఉంటే అక్కడ వాలాలి. సేవ చేయాలంటే అక్కడ రెడ్డి గారు అండ్ టీం అంతా వచ్చేసి నాతోనా లేకపోతే గవర్నమెంట్తోనా లేకపోతే ఇంకెవరితోనా చేయించాలి. డోనర్ కూడా ఉన్నారు. ఇప్పుడు నేను ఒక్కనే డబ్బులు ప్రతి దానికి ఇవ్వలేరు కదా. ఇప్పుడు ఒక డోనర్ దగ్గర పోయినా, నిజంగా పోయినా సార్, ఒకరోజు హెడ్ మాస్టర్ తీసుకొని ఒక డోనర్ దగ్గర పోయినా, సార్ టీచర్స్ పెట్టిన ప్రైవేట్ వాళ్ళు కొంచెం కష్టంగా ఉంది, 1 లక్ష రూపాయలు ఇస్తారంటే ఆ రోజు మన కష్టం ఎంతో ఉండేది, ఈ రోజు నేను బాగా డెవలప్ అయినా అని నాతో కలిసి ఇచ్చినారు. 1 లక్ష ఎందుకు, ఇంకా ఎక్కువ తీసుకోపోవని చెప్పి టీచర్స్ కోసం అడుగుతున్నాను, నీకోసం అడగలేదు. ఏ రోజు నువ్వు ఇంత సేవ చేసినావు నాకు, అయినా అడగలేదు. ఇప్పుడు మణికొండలో సార్ హాస్పిటల్ ఫెసిలిటీ కూడా మనకు గోల్కొండ పోవాలి, లేకుంటే నార్సింగ్ పోవాల్సింది ఉంది. ఆ ఫెసిలిటీ కూడా మణికొండలోనే దాదాపుగా నిన్న మొన్న కేటీఆర్ పీరియడ్ నుంచే మొదలెట్టినాము. ఈ పీరియడ్ వరకు కంప్లీట్గా మనకు హాస్పిటల్ సిస్టమ్ ప్రతి ఒక్క బస్తీకి ఒక హాస్పిటల్ పెట్టడం జరిగింది. అటువంటి ఈరోజు 8 హాస్పిటల్స్ ఇక్కడ నడుస్తున్నాయంటే అది గొప్పగా చెప్పుకున్న దగ్గ విషయం సార్. అందుకని గ్రామ పంచాయతీ పాతది మణికొండలో అది కూడా ఒక హాస్పిటల్, మినీ హాస్పిటల్. ఉప్పాలగూడ పంచాయతీ ఆఫీస్ కూడా ఒక మినీ హాస్పిటల్, నగ్నాపూర్ పంచాయతీ ఆఫీస్ కూడా ఒక హాస్పిటల్. అట్లా కాలనీ వైజ్ దాదాపు 8 హాస్పిటల్స్ ఇక్కడ పెట్టి ప్రతి పేదలకి ఫ్రీ ఉచిత మందులు కానీ హెల్త్ చెకప్ ఈ ప్రాంత ప్రజలకే కాదు చాలా మందికి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంతో మందికి ఆదర్శం మీరు. భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఆయుష్నిచ్చి మరింత మందికి సేవ చేసే విధంగా మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి చర్చ. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జై స్వరాజ్య టీవీ.